హలో అందరికీ. మా చిన్నోడు అక్షరాభ్యాసానికి మేము వర్గల్ వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్ నుంచి వర్గల్ చాలా దగ్గర అనమాట. అదే మన అవుట్స్కట్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇట్లా సిటీ నుంచి వెళ్ళొచ్చు. సిటీ నుంచి వెళ్తే మనకి ఆల్మోస్ట్ 2 అవర్స్ ఇంకెక్కువనే పట్టొచ్చు. అదే అవుట్స్కట్స్ నుంచి వెళ్తే మనం 1.5 అవర్లో రీచ్ అయిపోతాం ఎగ్జాక్ట్గా. సో మీరు ఇప్పుడు చూసిన కమాండ్ మనం ఫస్ట్లో చూసింది వర్గల్కి ఎంట్రీ అనమాట, టెంపుల్కి. మీరు మధ్యలో చూడొచ్చు, ఇక్కడ దారి అని ఉంది కదా. ఇప్పుడు మీకు అక్కడ స్లేట్స్ ఆపి ఫస్ట్ బోని మీరు చెయ్యండి అది అని అడిగారు. ఎర్లీ మార్నింగే వెళ్ళాం మేము. సో ఫస్ట్ బోని అని అన్నారు, ఆపారు కదా అని అక్కడే తీసుకున్నాం. మనకు అక్కడ గుడి దగ్గర కూడా స్లేట్స్ అనేది సేల్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మధ్యలో కూడా ఇలా సేల్ చేస్తారు. మన ఇష్టం, మనకి ఎక్కడ తీసుకోవాలంటే అక్కడ తీసుకోవచ్చు. స్లేట్ కాస్ట్ వచ్చేసి మనకి 250 ఉంటుంది. అందులోనే స్లేట్, బియ్యము, అన్నీ పసుపు కుంకుమ అన్నీ ఇస్తారనమాట. ప్యాకెట్స్తో కలిపి కొన్ని పూలు కూడా ఇస్తారు. సో ఇక్కడ గేట్ బయట కూడా తీసుకోవచ్చు. మేము ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ కూడా అమ్ముతుండే. లోటస్ ఫ్లవర్స్ కూడా 100కి 4 అంటారు. కొంచెం బార్గెన్ చేయండి, బార్గెన్ చేసి తీసుకోండి వాళ్ళు అన్నంత కాకుండా. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇదేమో కొబ్బరికాయలు కొట్టేదన్నమాట. అక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్న దగ్గర టోకెన్ తీసుకోవచ్చు, లేదంటే మనం ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళాక కూడా తీసుకోవచ్చు. గుడి చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా చాలా బాగా జరిగిందనమాట పూజ. నాకు కొంచెం బాధ వేసింది, గుడి లోపల మెయింటెనెన్స్ అంత మంచిగా లేకుండే, అంత పౌరాలవి షీట్ అవి అంత ఉండేసరికి బాధ వేసింది. వెళ్ళగానే అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతుంది, అర్చన అవి. సో కుంకుమ పూజ చేయించుకున్నాము. అయిపోయిన తర్వాత హారతి ఇచ్చారు అమ్మవారికి. హారతి కూడా తీసుకొని మనం ఈ లైన్లో వెళ్ళి హారతి కుంకుమ కూడా ఇస్తారు మనకి. అలా తీసుకున్న తర్వాత కొంచెం అట్లనే స్ట్రైట్కి వెళ్తే తీర్థం ఇస్తారు మనకి. తీర్థం తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి అక్షరాభ్యాసం చేయించడానికి కూర్చోబెట్టి చేయించే మండపం ఏదైతే ఉంటుందో అది ఉంటుందన్నమాట. ఇదేమో లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్కి. ఇక్కడ తీర్థం తీసుకొని అవసరం లేని వాళ్ళు, అక్షరాభ్యాసం లేదు, జస్ట్ దేవతను దర్శించుకొచ్చిన వాళ్ళు ఇట్లా లెఫ్ట్లో వెళ్ళిపోతారు. అదే అయితే ఇక్కడ తీర్థం తీసుకొని మనం ఎవరైతే అక్షరాభ్యాసం చేయించాలనుకుంటున్నామో మనం ఇలాగ స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ముందు ఉన్న మండపంలో కూర్చోవాలన్నమాట. అక్కడ కూర్చొని అందరినీ ఇట్లా లైన్గా సీరియల్గా కూర్చోబెట్టి అందరికీ ఒకేసారి చేశారనమాట అక్షరాభ్యాసం. ఇటు ఆపోజిట్గా ఇటు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ సైడ్ కూర్చోవచ్చు, లేదంటే బ్యాక్ సైడ్ నిలబడవచ్చు. అయ్యగారే వచ్చి అక్కడ మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బియ్యం కూడా మనం వెళ్ళి కొనుక్కునే వాటిలో ఉంటాయి కాబట్టి అక్కడ బేషన్లు అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో పోసి బేషన్లో బియ్యం పోసేసుకొని అయ్యగారు చెప్తారు ప్రాసెస్గా అంతా ఎలా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ అక్షరాభ్యాసం చేయడానికి అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ కలిపి ఒకేసారి చేయించారు, కానీ బాగా చెప్పారు. తను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు పూజా విధానం అదంతా. పేరెంట్స్ని మాత్రం మనతో పాటు ఏం కూర్చొనివ్వరు, మన బ్యాక్ సైడ్ నిలబడాలి లేదా బ్యాక్ సైడ్ కూర్చోవాలి. అండ్ పిల్లలు చాలా అంటే చాలా అల్లరి చేశారు. వాళ్ళని హ్యాండిల్ చేసి చేయడమే చాలా కష్టం అనమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం చాలా ప్రశాంతంగా ఫస్ట్ పూజ అయ్యేసరికి చాలా ప్రశాంతంగా జరిగింది. మీరు 9:30 వరకు అక్కడ ఉండేటట్టు చూసుకుంటే ఫస్ట్ పూజ అయిపోతుంది అనమాట. మీరు అక్కడే పూజ చేసిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత మనము అయ్యగారికి దక్షిణ ఎంత పెట్టాలి ఏంటి అనేది మన ఇష్టం అన్నమాట. ఆ తర్వాత మనము దర్శించుకోవడానికి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, శివయ్య ఉంటారు, గణపతి స్వామి కూడా ఉంటారు. అందరి స్వాములని దర్శించుకున్న తర్వాత మనకి సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి ఆలయంలో అక్కడ టోకెన్స్ ఇస్తారనమాట. ప్రసాదం టోకెన్స్ ఇస్తారు. అమ్మవారి ప్రసాదం స్వీకరించాలా వద్దా అన్నది మన ఇష్టం అన్నమాట. ఇదే ఆ భోజనశాల అన్నమాట. అమ్మవారి ప్రసాదం నచ్చిన వాళ్ళు స్వీకరించవచ్చు, అది మన ఇష్టం. పర్లేదు, బాగానే ఉంది. బట్ పూజ కూడా అంత మంచిగా జరిగి ప్రశాంతంగా వెళ్ళాం. మేము బిగ్ డేస్లో వెళ్ళాం కూడా బాగా జరిగింది. ఫ్రైడే చాలా రష్ ఉంటుందంట, ఒక్కసారి చూసుకొని వెళ్ళండి.